డూప్లికేట్ ఉద్యోగులంట. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌లో బయటపడ్డ భాగోతం. ప్రతి నెల సాలరీ పేరిట 25,00,00,000 లూటీ. ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగుల మాఫియా. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా గుర్తించని గత సర్కార్. ఉద్యోగ వ్యవస్థను ఇక పూర్తిగా స్ట్రీమ్‌లైన్‌ల చేసేలా డిజిటల్ మానిటరింగ్ అంట. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల మాఫియాను ఆర్థిక శాఖ బయటపెట్టింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆధార్ కార్డుతో లింక్ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌లో ఏకంగా 5,000 మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలిసింది. అసలు అక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఒక వ్యక్తి పేరుతో 2, 3 చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం బయటపడింది. ఘోరం ఇది. ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగం చేస్తున్న వారు సైతం అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా నమోదైనట్టు అధికారులు గుర్తించారు. కొన్ని ఏజెన్సీలు ఆయా శాఖల్లోని కొందరు అవినీతి అధికారుల అండదండలతో ఈ దందా సాగిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ప్రాథమిక అంచనాల ప్రకారం కేవలం ఈ బోగస్ ఉద్యోగుల జీతాల పేరిట ప్రతి నెల దాదాపు 25,00,00,000 పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. అంటే ఏడాదికి సుమారు 250,00,00,000 ప్రజల సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న గత సర్కార్ హయాంలో ఎవరు గుర్తించకపోవడం గమనార్హమంట. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా వీళ్ళు కంటిన్యూ అయ్యారు చూడు. ఇది ఇది అసలు టాపిక్. ఇప్పుడు గత సర్కారు ఇంత దుర్మార్గం చేసింది, ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. సరే, వీళ్ళకి ఎవరు అండదండ లేకుండా ఈ 2 సంవత్సరాలు వీళ్ళు పని సాగిస్తుర్రా? ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టరు, ఇప్పుడు వీళ్ళ వెనక ఎవరు ఉంటారు? ఉద్యోగులు ఉండరు. ఉద్యోగుల మీద పైన మినిస్టర్లో, ఎమ్మెల్యేలో వాళ్ళ కనుసైగల్లో పనిచేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరు వీళ్ళని సిఫార్సు చేసిర్రు, వీళ్ళ వెనక ఎవరున్నారు, అలాగే ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఎవరు సిఫార్సులో ఉన్నారు, ఖచ్చితంగా ఆయా శాఖకు సంబంధించిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని వీళ్ళతో పాటు వాళ్ళకి కూడా సరైన శిక్షలు పడితే లెవెల్ అవుతారు వీళ్ళు. నేడు భారీ